కల్పించినాం కదా, దాహం తీర్చడానికి ఆయన రమ్మన్నాడు. కానీ ఆయననే దాహం పొందినట్లుగా దప్పిక కొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అనేక విషయాల్లో ఈ వాక్యాన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోలేదంటే వాక్యమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అవునా కదా? లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి అన్నాడా, అయితే ప్రేమించమన్నాడా? ఏమన్నాడు దేవుడు? చెప్పండి సార్, ఏమన్నారు? రవిదాస్ గారు మీరు ఉన్నారా ఇక్కడ? చెప్పాలి, మీరే చెప్పాలి. లోకాన్ని ప్రేమించమన్నాడా ఏమన్నా? ఏదో కొంచెం కొంచెం చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ఎవరు చెప్పారంటే నేను కాదు వెనక్కి మెల్ల చెప్తారు. అవునా కదా? అవునా? మెల్లమెల్ల చెప్తారు. ఇక్కడ ఏం మార్క్స్ లేవు, అందుకోసం మీకే చెప్పి మీరే మార్క్స్ చేస్తారు మాకు. అరే దంపల్ బ్రదర్ అట్లా, జ్యోతిషిస్తారు అట్లా, ఎవరు రామకృష్ణ గారు ఇక్కడ చెప్పిండ్రు. అమ్మ మనుషులు ఉంటాయి అమ్మ ఉంటాయి, నాకు తెలుసు. అయితే ఇక్కడ వాక్యాన్ని ఉన్నట్టుగా మనము తెలుసుకోవాలి. ఏంటంటే లోకమును ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. అవునా? కానీ దేవుడు ఏం చేసిండు? దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అనుకుంటే దేవుడు ప్రేమించాడు. అవునా కదా? అవునా కదా? ఇట్లనే ఇది కూడా దాహం గురించి కూడా రెండు ఆ వచనాలలో వేరియేషన్ తెలుసుకోవాలని ఆ మాట నేను మీకు గుర్తు చేసిన. మరి అటువంటి దేవుడు, అంత సామర్థ్యం కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక దీనునిగా శిలువ మీద వేలాడ తీయబడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క తన జీవితంలో ఆ దినం జరిగిన సందర్భం అంతా కూడా మనము పుట్టినప్పటి నుంచి, మనం రక్షణ పొందినప్పటి నుంచి మరణం వరకు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అందుగురించి ఆ విధంగా దేవుడు అన్నిటికీ సమర్థించి నెరవేర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ముందుగా మనం గమనిస్తే లేఖమును నెరవేర్చడానికి దేవుడు తప్పికొనినట్లుగా చూస్తూ ఉన్నాము. రెండవ విషయం మనం గమనిస్తే మానవుని యొక్క పాప దాహమును చంపివేయడానికి ఆయన 5:21 కదండి, 21 వర్షం ఏంటంటే పాపముగా చేయబడ్డాడు. ఏంటంటే మన పాపాలన్నీ కూడా అంటే ఆయన మీద మోపింది కాబట్టి మన పాపాలను చంపివేయడానికి ఆయన పాప విషయంలో తప్పికొని మనకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిండు. అటువంటి విజయంలో నేను నడుస్తా ఉన్నామా? అటువంటి విజయంలో మన జీవితం, మన ప్రయాణము కొనసాగుతుందా లేదా, అది మనం గ్రహించాలి. మరి నిజంగా మనకున్న దాహం ఏంది? ధనాపేక్ష అనే దాహము, పదవి గురించి దాహం ఉందా, లేకపోతే వ్యభిచార విషయంలో దాహం ఉందా, లోకానికి సంబంధించిన విషయంలో దాహం ఉందా? ఇవన్నీ కూడా మనకు ఉండవలసిన దాహం గురించి నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కానీ మనకు ఉండవలసిన దాహం దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆత్మల పట్ల భారము కలిగి సువార్తను ప్రకటించే దాహం కలిగి మనం ఉండాలని దేవుడు మనకు ఈ మాట ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇంకోటి మూడో విషయంలో ఈ దాహం గురించి నేను చెప్పేది ఏంటంటే మనము నరకములో ధనవంతుడు లాజరు గురించి ఉంది కదా, ఎక్కడుంది అది? లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వర్షం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. తండ్రి పైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడి కొనను నీళ్ళలో ముంచి నా ఆకలిని చల్లార్చుటకు లాజరును పంపుమని అక్కడ ప్రార్థన చేస్తా అన్నట్లు అన్నాడు. ఈ విషయంలో కూడా మనము నరకంలో మనకు దాహం ఉంటుందని గ్రహించాలి. హల్లెలూయా! ఇక్కడ మనం బ్రతికినప్పుడే దాహం కాదమ్మా, నరకంలో దాహం ఉన్నది కాబట్టి అక్కడ ధనవంతుడు అబ్రహాము గురించి, లాజరు గురించి ఇక్కడ రాసి పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం గమనించాలా. నరకము పోకుండా ఉండాలని, మనకు బదులుగా మనం దాహంగా దప్పికొనకుండా ఉండాలని ఆయన దప్పికొనినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా! మూడో విషయం జాగ్రత్తగా వినాలా. ఆయన మనము దప్పికొనకుండా ఉండాలని అంటే ఆ నరకములో అటువంటి పరిస్థితి నీకు నాకు రాకుండా ఆయన ఆ సిలువలో ఆ దప్పికొని ఆయన ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మన కొరకు ప్రతిదీ కూడా నిన్ను పుట్టించినప్పటి నుంచి మరణం వరకు కూడా
ఆయన కనుదృష్టిని మీ నుండి, ఆయన హృదయ వాంఛలను, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన తలంపులను నీ జీవితంలో చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ దినం మరొకసారి ఇక్కడి నుంచి వెళ్ళక ముందు మనం ప్రతి గుడ్ ఫ్రైడే మన జీవితంలో కొనసాగిపోతా ఉంది. ఈ గుడ్ ఫ్రైడేలో కూడా ఆ విధంగా కొనసాగకుండా మనము జాగ్రత్త వహించి ముందు కొనసాగాల. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఆ దప్పి నుంచి నువ్వు విడువబడుతున్నావా లేదా? ఒకవేళ విడువబడకపోతే ఈ దినం దేవుడు ఈ మాట ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు, నిన్ను నన్ను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆ యొక్క దహము నుండి, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నుండి నువ్వు బయటికి రావాలని చెప్తా ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయింది.